వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు నేను ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసుకునే రెసిపీ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. ముందుగా బౌల్ తీసుకొని అందులోకి ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఒక కప్పు వరిపిండి అయితే వేసుకోవాలి. అదే కప్పుతోటి మైదా అయితే వేసుకోవాలి. హాఫ్ కప్పు గోధుమ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు నువ్వులపప్పు, ఒక 2 స్పూన్లు పలుకులు వేయించకుండా పచ్చివే మనం మిక్సీ ఆడుకొని అయితే వేసుకోవాలి. ఫైనల్గా అల్లం అయితే ఇలాగ చాప్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూను. తర్వాత కొంచెం వేడి నూనె 2 స్పూన్లు అయితే వేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు మనం వేసినవన్నీ కూడా గోధుమకి ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కనైతే పెట్టుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ అది సరిపోయింది లేదు ఇందులో చూసుకొని, సరిపోకపోతే కొంచెం మళ్ళీ వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మూత అయితే పెట్టి ఒక్క 10 నిమిషాలు అయితే ఇలా ఉంచుకోవాలి. వడ ఒత్తుకోవడానికి మనకి ఇలాంటి ఆయిల్ పేపర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ లేదా తడి క్లాత్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఆయిల్ కవర్ అయితే తీసుకుంటున్నాను. చేతికి అయితే ఆయిల్ అయితే రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక్కొక్క దాన్ని వడల్లాగా అయితే ఒత్తుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ రాసుకుంటే మనకి అంటుకోకుండా అయితే ఉంటుందండి. చూడండి, ఇలా ఒత్తుకోవడం వల్ల మనకు అంటుకోకుండా ఈజీగా అయితే మనకు వచ్చేస్తాయండి ఒక్కొక్కటిగా. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇది బాగా మరిగిన తర్వాత మనం అంటుకోకుండా ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. వడలో గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి. అన్నీ సమానంగా వేగాలనుకుంటే మనం ఇలా ఒక్కసారి దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలండి. మనం ఏదైనా వేయించేటప్పుడు అప్పుడే కరెక్ట్గా వస్తాయండి. క్రిస్పీ వడ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.